గుడ్ మార్నింగ్ అండి. బోర్డు అందుబాటులో లేకపోవడం వల్ల క్లాసులు ఈ విధంగా రావడం జరిగింది. సో ఇవాళ టాపిక్ 1947 భారత ప్రభుత్వ చట్టం. అందులో ముఖ్య అంశాలేంటి, దానికి మరొక పేరేంటి అన్నదాన్ని చర్చిస్తామండి. సో అందులో ప్రధానంగా 1947 భారత ప్రభుత్వ చట్టం నాటికి బ్రిటిష్ ప్రధాని జార్జ్ అట్లీ, ఈయన సైమన్ కమిషన్లో ఒక సభ్యుడు. అలాగే బ్రిటిష్ చక్రవర్తి జార్జ్ VI, ఇవి మనకు ఇంపార్టెంట్ పాయింట్లు అండి. అలాగే భారతదేశాన్ని పరిపాలిస్తున్న చివరి వైస్రాయి లార్డ్ మౌంట్ బాటన్, దీన్ని మౌంట్ బాటన్ ప్రణాళిక అని కూడా అంటారండి. 1947 జూన్ 4వ తేదీన మనకి భారత ప్రభుత్వ చట్టం వచ్చిందండి. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో కొన్ని కీలకమైన అంశాలు రావడం జరిగిందనమాట. చివరి చట్టం, భారతీయులకు సంబంధించి చివరి చట్టం, బ్రిటిష్ వాళ్ళు చేసిన చివరి చట్టం కూడా. ఏంటి ఆ కీలకమైన అంశాలు అని చెప్పి ఇందులో మనం పరిశీలిస్తే అండి, నెంబర్ 1, ఇండియా పాకిస్తాన్ అనే 2 స్వతంత్ర దేశాలు వెలిసాయి. 1947 చట్టం ప్రకారం భారతదేశం, పాకిస్తాన్ అనే 2 దేశాలు వెలిసాయి. అలాగే ప్రిన్సిలీ స్టేట్ మీద ఉన్న అధికారం, బ్రిటిష్ వాళ్ళ అధికారం రద్దయింది ఈ చట్టం ప్రకారం. అలాగే భారతదేశంలో బ్రిటిష్ ప్రతినిధి వైస్రాయి, ఆయన పదవి కూడా రద్దయింది. అలాగే భారతదేశంలో ఉన్న బ్రిటిష్ అధికారాలన్నీ పూర్తిగా బ్రిటిష్ వాళ్ళు వదులుకున్నారు, పూర్తిగా అక్కడికి వదులుకున్నారు. అంటే మనకు ఒక స్వతంత్ర భారతదేశం ఏర్పడింది అని అర్థం. అలాగే ఈ కొత్త చిన్న రాష్ట్రాల మీద, అంటే ప్రావిన్సెస్ మీద ఉన్న అధికారం వదిలి స్వతంత్రం అనేది ప్రకటించడం జరిగింది. దానికి తోడు బ్రిటిష్ రాజు కానీ రాణి కానీ ఉన్న భారతీయ చక్రవర్తి అనే పదవి రద్దయింది, వైస్రాయ్ పదవి రద్దయింది, ఇందాక మనం చెప్పుకున్నాం. దీంతోపాటు మనకి కొత్త దేశాలు, అంటే ఇండియా, పాకిస్తాన్ ఉన్నాయి కదండి, ఈ కొత్త దేశాలు ఏర్పాటులో వేటికి వాటి స్వతంత్రం అనేది కల్పించడం జరిగింది. బ్రిటన్ రాజ్యాంగ పద్ధతులు రద్దయి భారతదేశానికి ఒక స్వతసిద్ధమైన రాజ్యాంగ రూపకల్పన ఏర్పాటు చేసుకోవడానికి ఇది మనకి అవకాశం కల్పించిందండి. సో ఇలా చిన్న చిన్న దేశాలు కొన్ని విడిపోవడం, మనకు విలీనం కావడం, అలాగే ఈ స్వతంత్ర భారతదేశ చట్టంలో బ్రిటిష్ వాళ్ళు వదిలిన తర్వాత, అంటే మనకు 1947లో స్వతంత్రం వస్తే బ్రిటిష్ వాళ్ళే వదిలేరు, కానీ సంపూర్ణ స్వాతంత్రం మనకు అప్పటికి రాలేదు. అప్పటిదాకా కూడా బ్రిటిష్ చట్టాలు, బ్రిటిష్ పరిపాలన, ఇప్పుడు కూడా బ్రిటిష్ చట్టాలు, బ్రిటిష్ పరిపాలన అనేది మనకు జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి సందర్భంలో మనకి ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ చట్టం ఏర్పాటు జరిగింది. దీన్ని మౌంట్ బాటన్ ప్రణాళిక, లేదా జూన్ 4 ప్రణాళిక, లేదా 1947 భారత ప్రభుత్వ చట్టం అని కూడా వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారండి. సో ఇవి 1947 చట్టంలో ఉన్న కొన్ని కీలకమైన అంశాలు. సో వీడియో చూస్తున్న వాళ్ళండి, నా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా. నేను ఏపీపీఎస్సి జిఎస్ పేపర్, జనరల్ స్టడీస్లో జిఎస్ పేపర్లో కంటెంట్ను చూసే చెప్తున్నాను. వేరే కాన్సెప్ట్స్, వేరే అన్నోన్ వర్క్స్ అన్నీ నా ఉండదండి. ఎందుకంటే పోటీ పరీక్షలు అనేది నాకు తెలుసు, దాని వాల్యూ ఏమనేది నాకు తెలుసు, మీరు ఆదరిస్తారని. అలాగే నెక్స్ట్ క్లాస్లో మనకి ఇంతవరకు నేను 1773 రెగ్యులేటరీ చట్టం నుంచి ఇప్పటిదాకా చేసుకోవచ్చాను వీడియోస్. అంటే అంతకుముందు మనకు భారతదేశానికి ఐరోపా వాళ్ళ రాక నుంచి ఉంది, కంటిన్యూషన్ అలాగే ఉంది. నెక్స్ట్ టాపిక్ మనకు భారతదేశంలో జాతీయ ఉద్యమం, దాని ప్రాధాన్యత ఏంటి, అతివాదులు, అతివాదులు, మితవాదులు, గాంధీ యుగం, మళ్ళీ విప్లవ నాయకులు, ఇవి చాలా పార్ట్స్ ఉంటాయన్నమాట. ఇవి 1 by 1 నేను సీరియల్గా చేసుకొస్తానండి. ఒకసారి చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ. పోటీ పరీక్షలు ఆల్రెడీ మనకు డిక్లేర్ చేశారు, మరిన్ని రాబోతున్నాయి. ఇప్పుడు డిక్లేర్ చేశారు, ఫారెస్ట్లు కానీ ఏదైనా కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏపీపీఎస్సీలు అంటే ఖచ్చితంగా
మనకు హిస్టరీ కాన్సెప్ట్ ఉంటుంది, అందులో కూడా మోడర్న్ హిస్టరీ ఉంటుంది. సో ఈ అంశాలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ. సో ఇంకొక 1 వీక్ నాకు బోర్డు అందుబాటులో ఉండదు, ఎందుకంటే సెమిస్టర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి పిల్లలకి. బోర్డు అందుబాటులో ఉండదు. అందుబాటులో ఉన్న అవకాశం ఉంటుకొని నేను చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఒకసారి నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను మరిన్ని వీడియోలు చేయగలుగుతాను. థ్యాంక్ యూ.